నమస్తే న్యూస్ 9 టీవీకి స్వాగతం. నవ్యాంధ్రలో దారుణం. నెల్లూరు నడిబొడ్డున నడి రోడ్డుపై ఉన్మాదం పట్టబయలైంది. సమాజం ఎటుపోతుంది? మనుషుల్లో మానవత్వం పూర్తిగా చచ్చిపోయిందా? కేవలం 10 రూపాయల కోసం ఒక పేద ఆటో డ్రైవర్ తల పగిలింది. 10 రూపాయల కోసం ఏమన్నా కొట్టేదా? పిల్లకాయలు కూడా చెప్పేసారు 10 రూపాయలని, 30 రూపాయలని. వస్తు రేట్లన్నీ పెంచుల్లా, ఆటో బాడుగు రేట్లు కానీ పెంచారంట. ఎక్కించుకునేటప్పుడే చెప్పాడంట 30 రూపాయలు బాడుగా అని చెప్పేసి మనిషికి. ఆయన దిగేటప్పుడే రౌడీజం అని చెప్పేసి పెద్ద ఆయన రాయి తీసుకుని కొట్టేసాడు. పెద్ద ఆయన తాగున్నాడు అనమాట. ఈ వయసులోనే పెద్ద ఆయన ఎలా ఉంటే ఆ వయసులో ఎలా ఉన్నాడు. మూత తాగి ఆయన చేసిన రచ్చ ఎంతో తెలుసా? మొత్తం పెద్ద చేసేసాడు. ఆయన కొడతా ఉంటే మనసు ఒప్పలేక ఇద్దరిని తనే సైడ్ పక్క ఆయన్ని అటు పక్క ఆయన్ని ఆగమాక పోమన్నా పో. ఆటో ఎక్కువ నువ్వు. అవును, మీరు వింటున్నది రూపాయి 2 రూపాయల కోసం కాదు. కేవలం 10 రూపాయల చిల్లర గొడవ ఒక మనిషి ప్రాణం మీదకి తెచ్చింది. మద్యం మత్తులో ఊగిపోతూ ఒక ప్రయాణికుడు చేసిన రాక్షసత్వానికి నెల్లూరు నగరం ఒక్కసారిగా షాక్కి గురైంది. అసలు ఏం జరిగింది? ఛార్జ్ 30 రూపాయలంటే తప్ప? ఇంధన ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ రేట్లు చూస్తే సామాన్యుడి గుండె గుబేలమంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పొట్టకూటి కోసం ఆటో నడుపుకునే ఆ డ్రైవర్ ముందే చెప్పాడు, అయ్యా రేట్లు పెరిగాయి, ఛార్జ్ 30 రూపాయలు అవుతుంది అని నిజాయితీగా ముందే మాట్లాడాడు. దానికి సరేనని ఎక్కిన సదరు ప్రయాణికుడు గమ్యస్థానం చేరాక అసలు స్వరూపం బయటపెట్టాడు. 20 రూపాయలు ఇచ్చేటోడిని 10 రూపాయలు ఎక్కువ ఎలా అడుగుతావు అంటూ మద్యం మత్తులో విచక్షణ కోల్పోయాడు. మాట పెరిగింది. అంతే, క్షణిక ఆవేశంలో ఊగిపోయిన ఆ ప్రయాణికుడు రాక్షసుడిలా మాడారు. నడి రోడ్డుపై రక్తం చెందిన వేళ చూస్తుండగానే ఆటో డ్రైవర్ పై లగించాడు. 10 రూపాయల కోసం ఆ పేద డ్రైవర్ తల పగిలేలా దాడి చేశాడు. రోడ్డుపై రక్తం ఓడుతున్న ఆ ఉన్మాది వదల్లేదు. చుట్టుపక్కల ఉన్న వాహనదారులు, స్థానికులు వెంటనే స్పందించి ఆ అల్లరి మూకను, ఆ ఉన్మాదిని చెదరగొట్టకపోతే అక్కడ ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో ఊహించుకుంటేనే ఒళ్ళు గగ్గురు పడుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వివాదం ఇప్పుడు ఇదే అంశం ఏపీ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ టాప్ 10 లోకి వచ్చేసింది. నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మద్యం మత్తులో తప్పులు చేసే ఇలాంటి ఉన్మాదులను కఠినంగా శిక్షించాల్సిందే. కష్టపడి బతికే ఆటో డ్రైవర్ల ప్రాణాలకు రక్షణేది అని ప్రశ్నిస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ధరల వల్లే సామాన్యుల మధ్య ఇలాంటి ఘర్షణలు జరుగుతున్నాయంటూ ఇంధన ధరల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 10 రూపాయల కోసం ఒక మనిషి తల పగలగొట్టే స్థాయికి సమాజం దిగజారిపోవాలా? మద్యం మత్తులో మనుషులు మృగాలుగా మారుతుంటే కంట్రోల్ చేసేదెవరు? ఈ ఘటనపై నెల్లూరు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.